హలో అందరికీ, వెల్కమ్ టు లిటిల్ థింగ్స్ ఛానల్. ఈ చల్లటి వెదర్లో వేడిగా మన తెలంగాణ స్పెషల్ నాటుకోడి బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా క్లీన్ చేసిన నాటుకోడిని కుక్కర్లో వేసి పసుపు, కొంచెం ఉప్పు, వాటర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈలోపు మసాలా కోసం యాలుకలు, మిరియాలు, చెక్క, లవంగాలు, ధనియాలు, గసాలు, అలాగే కొంచెం కొబ్బరి అన్నీ వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. మన కర్రీ కోసం మసాలా రెడీ అయిపోయింది. కుక్కర్ చల్లారాక నాటుకోడి బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న నాటుకోడిని అందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నాటుకోడి కారం ఎక్కువ వేసుకుంటేనే మంచి టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మనం దంచిన మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బగారా రైస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కుక్కర్లో 2 చెంచాల నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. దానిలోకి చెక్క, లవంగాలు, యాలుకలు, షాజీరా, బిర్యానీ ఆకు అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 3 గ్లాసుల వాటర్ పోసుకొని అవి మరిగే వరకు ఉంచుకోవాలి. అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం 2 గ్లాసెస్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం అన్నమాట. ఇదంతా బాగా కలుపుకోవాలి. మేము విజిల్స్ పెట్టుకోవట్లేదు, అలాగే పొయ్యి మీద అన్నం ఉడికిస్తున్నాం. ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పది నిమిషాల తర్వాత చూసారా ఎంత గుమగుమలాడుతూ ఎంత ఫ్లేవర్ఫుల్గా మన బగారా రైస్ రెడీ అయిపోయిందో. చక్కగా వేడిగా పొడిలాడుతూ భలే వచ్చింది. ఇప్పుడు ప్లేట్లో వేడి బగారా రైస్ దాంతోపాటు నాటుకోడి కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్.